హైదరాబాద్లోని ముషీరాబాద్ బోలాక్పూర్ వార్డు ఆఫీసులను మంత్రి తలసాని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు ప్రారంభించారు. పార్టీలు ముఖ్యం కాదు, ప్రజల సేవ ముఖ్యమన్నారు. ఈ పార్టీల గొడవ ఎన్నికల వరకే ఉంటాయి, కానీ నాయకుడు ప్రజల సమస్యలు తీర్చడమే ముఖ్యమని పద్మారావు పిలుపునిచ్చారు. అనంతరం బస్తీ ప్రజలు మాట్లాడుతూ రామ్నగర్ డివిజన్లో వార్డు ఆఫీసు పక్కన స్థలంలో కమిటీ హాలును నియమించాలని కోరారు. ఇక్కడి ప్రజలకు చిన్న ఇల్లు ఉండడం చేత కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బందికరంగా మారిందని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ముఠాగోపాల్ వివరించారు. సమస్యలను పరిష్కరించే విధంగా ఇక్కడ నుండి పరిపాలన జరుగుతుందని తెలియజేస్తాను. మీరంతా కూడా వివిధ రాజకీయ పక్షాలకు టీఆర్ఎస్ కాకుండా బీజేపీ ఇంకా ఏదైనా రాజకీయ పక్షాలు ఉంటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీలు జెండాలు ఎలక్షన్ మటుకే ఎన్నికలు అయిపోయినాయంటే ఈ జెండాలు పార్టీలు అన్నీ అక్కడ పక్కకు పెట్టి ప్రతి ఒక్కరు కూడా మన గురుతరమైన బాధ్యత ప్రజలకు సేవలు అందించే విధంగా మనం కూడా మెంటల్లీ ప్రిపరేషన్ కావాలి. ఈ వాళ్ళు జిందాబాద్ వీళ్ళు జిందాబాద్ అంటే ఇది ఒరిగేది ఏముండదు. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వాళ్ళు జిందాబాద్ అంటారు, మీరు జిందాబాద్. ఆ జిందాబాద్ పక్కకు పెట్టేసి ఇక్కడ ఉన్న ప్రజానికానికి మనం ఏదైనా సర్వీస్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో మనం చేస్తున్నాం వాళ్ళ ఆ దృష్టిలో పెట్టుకొని ఆ సర్వీస్ చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంకా నా కాన్స్టిట్యూన్సీలో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళాను. ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అనంతరం రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి మాట్లాడుతూ ముషీరాబాద్లో 4వ వార్డు ఆఫీసులను ప్రారంభించారన్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా సమస్యలు వలయంగా మారిందని చెప్పారు. వార్డు ఆఫీసు ప్రారంభానికి మాత్రమేనని ఎక్కడా సరిపడా స్టాఫ్ లేరని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క పని కూడా జరగడం లేదని మండిపడ్డారు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 9 ఏళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవని తేల్చి చెప్పారు. రేషన్ కార్డులు లేకుండా దళిత బంధు పథకాలను ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. గ్రేటర్లో 44 మంది బీజేపీ కార్పొరేటర్లపై బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో బీజేపీ కార్పొరేటర్లను తిరస్కరిస్తే జీహెచ్ఎంసీ కార్యాలయం ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ముషీరాబాద్ అసెంబ్లీ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఒకటి బోలక్పూర్, దాంతోపాటు రామ్నగర్ డివిజన్ 2 ఓపెన్ అయినాయి. కానీ ఎక్కడ చూసినా స్టాఫ్స్ లేరు. ఈరోజు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మెయిన్ సమస్య. ఎక్కడ చూసినా స్ట్రీట్ లైట్ల మీద చెట్ల కొమ్మలన్నీ పడిపోయి ఉన్నాయి. ఆ కొమ్మలు తీయడానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ల్యాడర్ లేదు. ఈ యొక్క సమస్యలు చాలా పెద్ద ఎత్తున ముషీరాబాద్ అసెంబ్లీనే కాదు, టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం కూడా ఇవే సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలు పట్టించుకోకుండా దాంతోపాటు ఎంఆర్ ఆఫీస్లో ఇప్పటిదాకా రేషన్ కార్డులు రాక 9 సంవత్సరాలు అవుతున్నాయి. 9 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? ఈరోజు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ఎటువంటి స్కీమ్ కావాలన్నా వాళ్ళకు కావాల్సింది ఏంది? రేషన్ కార్డు లేకుండా మరి ఈ యొక్క బంధులు ఎలా ఇస్తున్నారు? నేను అడుగుతున్నా వాళ్ళ టీఆర్ఎస్ నాయకులని. ఇన్ని సంతోషమే, వార్డ్ ఆఫీసు పెట్టడం చాలా సంతోషమే కాదంటే, కానీ ఇక్కడ స్టాఫ్ ఏం పని చేస్తున్నారు? ఒక కార్పొరేటర్ అంటే కూడా తెలియదు వీళ్ళకి. కనీసం కార్పొరేటర్ అంటే వస్తే కూడా ఆయన ఎవరో పబ్లిక్ని చూసినట్టు చూస్తున్నారు. అంటే ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో 48 మంది కార్పొరేటర్ బీజేపీ నాయకులు గెలిచినందుక, లేకపోతే వారికి ఎదుగుతూ వాళ్ళని ఎదురిస్తున్నందుక అని మేము జవాబు చెప్తున్నాము. ఇలాంటి పరిస్థితి ముందు ఇలా ఉంటే రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ ఆఫీసు, దాంతోపాటు ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్గా నేను ఒక సెక్రటరీ జీహెచ్ఎంసీ నుంచి హెచ్చరిస్తాను.